కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీకి సంబంధించి మీద ఆయన సంస్థాగతంగా చర్చిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన మార్పులు చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వస్తున్నారు, పాత వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ వస్తున్నారు. ఏంటి ఈ పార్టీ మార్పుల వల్ల ప్రయోజనం ఉంటుందనుకోవచ్చా? ఈ మార్పులు చేర్పులు ఆయన చేసే దాంట్లో వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఉమ్, మీరు చూడండి, సీనియర్ మోస్ట్ పర్సనాలిటీని జిల్లా అధ్యక్షుడిగా పెడుతున్నాడు. అవును. మీరు ఎక్కడ చూడండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అయ్యే వీళ్ళేంది వీళ్ళనే పెట్టారని. ఉమ్, కానీ నేను రెండు అనుకుంటాను. ఉమ్, ఒక కారణం వైసీపీ కూడా ఒప్పుకుంటుంది, ఇంకొక కారణం వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఉమ్, ఒక కారణం ఏంటంటే సీనియర్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు మా జిల్లాలో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, వీళ్ళు పవర్ఫుల్ పర్సనాలిటీస్ పెడితే ఉమ్, వీళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. ఉమ్, కాబట్టి వ్యవస్థాగతంగా కూడా కొంత పోలీసులు, అధికార యంత్రాంగం కొంచెం గౌరవిస్తున్నారు. అవును. ఒక పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం వస్తుంది కార్యకర్తలు. ఓకే. కొంత ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు అనుకుంటున్నాను వీళ్ళందరూ. కాబట్టి కొంచెం ₹4 పెట్టాలని కూడా పెడతారు అవును, కదా. కార్యక్రమాలకు వైసీపీ పెట్టాలి కదా. ఉమ్, వైసీపీ కూడా ఒప్పుకోకపోవచ్చు. అట్లా మేమేమి సంపాదించలేదని అనొచ్చలే కానీ వాళ్ళు ఉమ్, ఆ పాయింట్ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ గా కొంచెం బాగున్న వాళ్ళు. రెండోది కెపాసిటీ రీత్యా పెద్ద పర్సనాలిటీస్ కాబట్టి కొంచెం కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు. రెండోది వీళ్ళు అనుభవించే వాళ్ళు ఇప్పుడు పని చేయాలి కదా ప్రతిపక్షంలో కూడా. అవును. అధికారం ఉన్నప్పుడు అనుభవించేసి ప్రశాంతంగా ఉంటే కొత్త వాళ్ళకి ఎట్ట అవకాశం ఇస్తాడు. ఉమ్, కాబట్టి ప్రారంభ దశలో వాళ్ళకి ఇవ్వడం వ్యూహాత్మకమే. ఉమ్, కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళు కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఉమ్, కార్యకర్తలు కూడా సీనియర్లు పనిచేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి వైసీపీలో ఇంకా జగన్ గాని వచ్చేసాడంటే కార్యకర్తల్లోకి, ఉమ్, నియోజకవర్గాల్లోకి ఉమ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదు. మంచి మార్పుకే అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి మంగళగిరిలో ఆయన యాక్టివ్ చేయాలని చెప్పేసి, లేదంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ కర్ణం బలరాం గారిని మళ్ళీ అద్దంకి పంపించాలి, ఇలా కొన్ని మార్పులు చేస్తున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వాళ్ళు ఇస్తే వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి ఆలోచనగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చేసుకుంటుంది పార్టీని స్ట్రెంథన్ చేయడం. ఉమ్, పార్టీ ప్రతిపక్షానికి కావాల్సింది అదే. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తున్నాడు, ఉమ్, మేము ప్రజల్లోకి వెళ్తున్నామని ఎటకారంగా కొంతమంది మాట్లాడతారు. అది అర్థం పర్థం లేదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాడికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయాలి, మీకు మీ మీద తిరుగుబాటు చేయాలి. ఇంకా టైం ఉంది, ఆల్రెడీ 3 తిరుగుబాట్లు చేసినాడు. ఉమ్, మళ్ళీ ఎందుకు చేస్తారు? అధికారంలో ఉండేవాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి. ప్రతిపక్షం అనేవాళ్ళు పార్టీని రన్ చేసుకొని ప్రజలకు అండగా నిలబడి తప్పుల ఒప్పులపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, అయితే చెప్పాలి నిర్మాణాత్మకంగా. ఉమ్, ఎవడు చెప్పాలి? పార్టీ శ్రేణులే కదా. అవును. అంటే పార్టీ శ్రేణులు యాక్టివేట్ చేసే పనిలో ఉన్నాడు. అది కూడా ఎప్పుడు పెట్టుకున్నాడు? స్టార్టింగ్ లో పెట్టుకున్నాడు. ఉమ్, 2 ఏళ్ళ తర్వాత కాదు. ఇప్పుడు 1 ఇయర్ వరకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి, మీ పని మీరు చేసుకోండి అని. ఉమ్, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన పార్టీని యంత్రాంగం రెడీ చేస్తారు 1 ఇయర్ లోపల. తప్పులుగా ఒప్పులుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళడం, పార్టీని స్ట్రెంథన్ చేయడం కాబట్టి సీనియర్లని, గతంలో యాక్టివ్ గా పనిచేయ యాక్షన్ అందరినీ రైల్లో పెడతాడు. ఉమ్. ఖచ్చితంగా అది పార్టీకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైట్ సార్.